కరువు నేలపై పోరు కెరటం నేడు కాలు మోపుతోంది. ఇవాల్టి నుంచి కర్నూలు జిల్లాలో కాటమరాయుడు ప్రజా సమస్యలపై పోరుబాట పడతారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అన్ని వర్గాలను కలుసుకుంటారు జనసేనాని. పవన్ రాక కోసం సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జన సైనికులు. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనసేన తొలి రోజు కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. పవన్ వెంట నడిచేందుకు యువత, మహిళలు ఇప్పటికే కర్నూలుకు చేరుకున్నారు. జనసేనాని ఎక్కడ కాలు మోపితే అక్కడి సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి. అందుకే తమ గోడు వెళ్లపోసుకునేందుకు కర్నూలు వాసులు కాటమరాయుడు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన ప్రధానంగా కరువు, మహిళా సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనారిటీలతో కూడా ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ కర్నూలు నుంచి లైవ్ లో అందిస్తారు. శివకుమార్, చెప్పండి, ఈ రోజు నుండి కర్నూలు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమవునుంది. మరి ఈ రోజు యాత్ర ఎన్నింటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అక్కడ ఏర్పాట్లు ఎలా పూర్తి చేశారు?
జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీకాం సెంటర్ నుంచి కొండాడిబుజ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం కొండాడిబుజ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏదైతే కర్నూలు జిల్లాలో రైతులు కానీ ఇతరితర ఎదుర్కొంటున్న సమస్యలపైన జనసేన అధినేత ప్రశ్నించి తెలుసుకోనున్నారు. దీనిపైన మాట్లాడేందుకు మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, ముఖ్యంగా న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, కర్నూలు జిల్లాలో ఏంటి? కర్నూలు జిల్లాకు రాయలసీమ ముఖద్వారం అని పేరు. అయితే ఈ కర్నూలు జిల్లా పాలకుల 2 ముఖ్యమంత్రులను అందించిన జిల్లా. అయితే పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో వెనుకబడిపోయింది. కర్నూలు జిల్లాకు రావాల్సిన ఎయిమ్స్ కాలేజ్ అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి అన్నీ పక్కదారి పట్టిపోయాయి. ఈరోజు యువత పవన్ కళ్యాణ్ మీద ఎంతో భరోసా ఉంది. భవిష్యత్తు నాయకుడిగా, భావితరాల ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యువత ఆశిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో క్వారీలో జరిగిన పేలులను, బాధితులను సందర్శించడం ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. నిన్న కూడా క్వారీలో ఇంకొక పేలుడు జరిగింది, పెద్దబోధనం మండలం. అలాగే కర్నూలు జిల్లా సమస్యల్లో తాగునీరు లేదు, కర్నూలు పట్టణానికి సరైన రోడ్లు లేవు, ఫ్లైఓవర్లు లేవు, యువత ఎంప్లాయ్మెంట్ లేక నిర్వీర్యమైపోయింది. 1980 నుంచి కార్బైడ్ ఫ్యాక్టరీ, పేపర్ మిల్లు, పాణ్యం జిన్నింగ్ మిల్లు, ఆదోని స్పిన్నింగ్ మిల్లు, అన్ని మిల్లులు మూతపడ్డాయి. ఇవన్నీ కేవలము రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు స్వార్థం కోసమే మూతపెట్టారని నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ తిరిగి తెరుచుకోవాలి. యువత నిరుద్యోగులుగా ఉండకుండా కనీసం చిరుద్యోగులుగా మారాలన్నా కూడా పవన్ కళ్యాణ్ రావాలి. జన సైన్యం కవాతు తొక్కాలి. కందనవోలు జన సైన్యానికి మద్దతుగా జై జనసేన. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలపైన, కర్నూలు జిల్లాలో రైతులు ఎంతో సమస్యలతో ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇటుపక్క నకిలీ విత్తనాలతో, నకిలీ పురుగు మందులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కారం దొరకాలి అంటే పవన్ కళ్యాణే రావాలి. ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే, న్యాయవాదులకు హైకోర్టు బెంచ్ ఇస్తామని ఆశ చెప్పి ఇంతవరకు దాని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. న్యాయవాదులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టి న్యాయవాదులకు న్యాయం చేస్తారని పవన్ అన్నకు మరీ విన్నవిస్తున్నాను. జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు టూర్ ఎలా ఉండబోతుంది 3 రోజుల పాటు? పవన్ కళ్యాణ్ రావడం వల్ల అభిమానులందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన మధ్యాహ్నము 3 గంటలకు ఎస్సీ కాలేజీ నుంచే వస్తున్నాడు, సీకాం సెంటర్ నుంచే. రాజవారి మీద కొండారెడ్డి వరకు జనాలందరూ, అభిమానులు కానీ, కార్యకర్తలు ఏమి, నాయకులు కానీ అందరూ పాల్గొంటారని ప్రార్థిస్తున్నాను. జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి? జిల్లాలో అంటే అన్న ప్రతి సమస్యలు ఉన్నాయి. కరువు గురించి, రాయలసీమ అంటేనే కరువు గురించి మాట్లాడుకునే జిల్లా. పవన్ కళ్యాణ్ గారు వస్తే అలాంటి కరువు ఉండదని మేము అనుకుంటున్నాము. పవన్ రావాలి, పాలన మారాలి అన్న నినాదంతో మేము జనసైనికులు కలుసుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంలో జరిగే ఈ రోడ్ షో, బహిరంగ సభ కానీ ప్రతి జన సైనికుడు, ప్రతి కార్యకర్త, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని అందరూ వచ్చి ఈ రోడ్ షోని, బహిరంగ సభని జయప్రదం చేయాలని కోరుకుంటూ జై జనసేన. ముఖ్యంగా జిల్లాలో రైతులు కానీ ఇతరితర వర్గాలు కానీ ఎదుర్కొంటున్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారితో నేరుగా సమావేశమై తమ సమస్యలు తెలియజేసుకుంటామని ఇక్కడున్న నాయకులు కానీ ప్రజలు కానీ తెలుసుకున్నారు. అయితే శివ్ కుమార్, ఇప్పటికే అనేక మంది ప్రజలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. వారికి ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా అక్కడ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో, అక్కడ ఎంతమంది రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు? సీకాం సెంటర్ నుంచి రోడ్ షో నిర్వహించబోతున్నారు. అయితే జిల్లా నలువైపుల నుంచి జనసేన నాయకులు కానీ ఇతరితర అభిమానులు కానీ భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా జనసేన నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కానీ ఇతరితర అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే జనసేన నాయకులు తెలపడం జరిగింది. అయితే భద్రతా పరంగా కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు జనసేన నాయకులు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి కర్నూలు. రైట్ శివ్ కుమార్, థ్యాంక్ యూ. జనసేన జనమే తన సేన, జనమే తన సేన, కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.
Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.